బెంగుళూరు రేవ్ పార్టీ చుట్టూ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిని మరొకరు టార్గెట్గా చేసుకొని ట్వీట్లు పెట్టుకొని విమర్శలు చేసి చివరికి మీడియా సమావేశాలు కూడా పెడుతూ ఉన్నారు. బెంగళూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బెంగళూరు ఐటీ ఫోరంలో కీలకంగా ఉన్న ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడు ఈ రేవ్ పార్టీలో వీళ్ళే కీలకమని, ఈ డ్రగ్స్, ఈ సరఫరాదారులు మొత్తం ఇదంతా ఎగ్జిక్యూట్ చేసింది కూడా వీళ్ళేనని, వాళ్ళు లోకేష్తో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మా బాస్ అని రకరకాలుగా వాళ్ళు రాసినటువంటి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కనుక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాళ్ళు ఏ విధంగా బెంగళూరు ఐటీ ఫారంలో కీలకంగా ఉన్నారు, చంద్రబాబుని అక్కడికి పిలిపించింది ఎవరు, అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది ఎవరు, అన్ని వివరాలు వాళ్ళు పెడుతూ వచ్చారు. అండ్ బెంగళూరు పోలీసులు చెప్పినటువంటి కీలకమైన సూత్రధారుల లిస్టులో, పాత్రధారుల లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి తెలుగు డ్రగ్స్ పార్టీ అని హ్యాష్ట్యాగ్ చూడండి, ఇండియాలో ట్రెండింగ్లో ఉంది తెలుగు డ్రగ్స్ పార్టీ అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఇష్యూను బెంగళూరు రేవ్ పార్టీ నేషనల్ వైడ్ సంచలనమైంది కాబట్టి అదే నేషనల్ వైడ్ కూడా దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి హైలైట్ చేసే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కావచ్చు తెలుగు డ్రగ్స్ పార్టీ అనే ఒక హ్యాష్ట్యాగ్ని అయితే ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చేసారు, తెలుగు డ్రగ్స్ పార్టీ అని. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా వీళ్ళు చాలామంది ఏమంటారు వైసీపీ అనుకూలరు ఆ తెలుగు డ్రగ్స్ పార్టీ అనే హ్యాష్ట్యాగ్ కింద పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఏం ఫోటోలు లేవు వాళ్ళ దగ్గర, అందుకని చెప్పి ఏమో పెడుతున్నారు. హేమ జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో, హేమ జగన్తో కలిసి దిగిన ఫోటోకి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనడానికి సంబంధం ఏమైనా? మరి అదే హేమ ఎన్డీఏలో ఉంది కదా, బీజేపీలో ఉంది, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది కదా. జగన్తో దిగిన ఫోటోని అట్లా ఉంటే మరి బీజేపీ ప్లాట్ఫామ్ మీద ఆమె బీజేపీ కండువాలు కప్పుకొని ఎన్ని వీడియోలు మాట్లాడిందో చూడండి. ఆ తెలుగు డ్రగ్స్ పార్టీ అనే హ్యాష్ట్యాగ్ కింద పోస్ట్ చేస్తున్నారు. అక్కడికి పోయి చూస్తే ఎన్ని వీడియోలు వస్తాయి హేమావి. నేను మీ హేమ అక్కని అని ఆవకాయ పచ్చడి పెట్టినట్లు, ఏమంటారు బిర్యానీ వండినంత ఈజీగా నేను మీ హేమ అక్కని అని ఎత్తున్నారు. బీజేపీ కండువ వేసుకొని పార్టీలో ఉన్నారుగా. మరి జగన్తో ఫోటో దిగింది పబ్లిష్ చేస్తే ఏమొస్తుంది? అటువైపు వాళ్ళు వైసీపీ వాళ్ళేమో ఆ రేవ్ పార్టీలో కీలకమైన వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు టీడీపీలో ఎట్లా కీలకం అన్నీ పెడుతున్నారు. కౌంటర్ ఎలా చేయాలో తెలియట్లేదు టీడీపీకి, ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే తెలుగు డ్రగ్స్ పార్టీ అనే దాన్ని చాలా గట్టిగానే ట్రెండింగ్లోకి తీసుకొచ్చే వైసీపీ శ్రేణులు.